హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ విశ్వనాథ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకే వ్లాగ్స్. సో తమ్నెల్లో చూసింటారు కదా, వికాష్వికి సెకండ్ టైం కూడా చేయించాము. సో అది మా పద్ధతిలో అనమాట. ఇది కూడా మా ఇంటి దేవత గుడి. సో ఇక్కడ వచ్చేసి మా స్వామి. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, ఇందులో మా రిలేటివ్స్ని కూడా కొంతమందిని మేము మీకు ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మా అమ్మవారు అనమాట, ఇంటి దేవత అంటారు కదా. సో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. సో అమ్మవారి టెంపుల్ ఫస్ట్ తమ్నెయిల్ దగ్గర చూసారు కదా, అది అమ్మవారి టెంపుల్ అనమాట. సో లోపల అమ్మవారిది. ఇక్కడ మేము అందరం వెళ్ళాము. అక్కడికి చాలా ఫ్యూ మెంబర్స్ మాత్రమే వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళగా చేసే ప్రాసెస్ చాలా కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట, కొద్దిగా టైం టేకెన్ అన్నట్టు. సో ఈలోపు మేము ఎవరం తినలేదన్నమాట అప్పటికి ఇంకాను. సో మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి అక్కడ వంట అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మా బుజ్జి తల్లి వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తనైతే. అక్కడ ఇంకా చాలామంది వచ్చారనమాట. సంథింగ్ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు పూజ అనేసి, ఫంక్షన్ వాళ్ళు సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ వాళ్ళ పిల్లలతో కష్వి అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మా బుజ్జి తల్లి అలా చేస్తుంది, ఏం పట్టించుకోవడం లేదు, తిరుగుతూనే ఉంది. దాన్ని అలా చూసి మేము, సో అక్కడ మా అత్తయ్య అనమాట, ఈమె తన కోసం తిరుగుతోంది మా అత్తయ్య ఇక్కడ. సో ఇందులో అక్కడ విశ్వనాథ్ బుజ్జి తల్లిని తీసుకొని ఆడిస్తున్నాడు. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కొంతమందిని చూపిస్తాను. తిను వచ్చేసి నాకు కూతురు వరుస అవుతుంది తను. సో అందుమీదే కూతురు ఉందనమాట. సో అక్కడ కాల్ మాట్లాడుతున్న అతను వచ్చేసి మా బావగారు. మా తమ్ముడు మా బుజ్జి తల్లిని ఎత్తుకున్నాడు. సో తనతో ఆడుకుంటున్నాను అనమాట. మాకైతే వాళ్ళకందరికీ వచ్చేసి ఫుల్ టైం పాస్ కష్వి తల్లితో. సో తను వచ్చేసి చూడండి, కష్వికి వాళ్ళ డాడీకి కాళ్ళు మొక్కోమంటే మొక్కుంటుంది. సో అలాగే అక్కడ భూదేవత కూడా కాళ్ళు మొక్కుతుంది అనమాట. సో కాలు మొక్కే చూపిస్తుంది. ఇంకా పారిపోతుంది తనైతే, ఫుల్ ఆడుకుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తనైతే. సో సెకండ్ టైం ఏంటంటే యాక్చువల్లీ మేము మొక్కున్నాం అనమాట. సో మళ్ళీ చేయించాలి అన్నట్టు. సో అందుకనేసి చేయిస్తున్నాము. సో ఇక్కడ ఈమె వచ్చేసి మా అక్క, విశ్వ వాళ్ళ వదిన అనమాట. సో తను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇయర్స్ తర్వాత నేను కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను. సో అదే నా సిచ్యువేషన్, నా ఫేస్ చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంటుంది. మై గాడ్, చాలా ఇయర్స్ అయింది. అరౌండ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు, అంటే 9th క్లాస్ ఆ టైంలో మేము మా ఇంట్లో చేసేవాళ్ళము. సో కట్టెల పొయ్యి మీద అలా అనమాట. ఇది వచ్చేసి అమ్మవారికి బాణం పెట్టాలి అనమాట. సో బాణం అనేది మా అక్క ప్రిపేర్ చేశారు ఆల్రెడీ. సో ఇక్కడ వచ్చేసి మేము కోళ్ళు అక్కడ కట్ చేసామన్నమాట. సో దానికి అక్కడ మా అక్కయ్య ప్రిపేర్ చేస్తున్నారు, బాణం వండేసి. సో దానికి అదంతా పూజ చేస్తుందన్నమాట. సో దట్ మనం అమ్మవారి టెంపుల్కి నైవేద్యం సమర్పించాలన్నమాట. సో దానికోసం అనేసి అక్కడ మేము ప్రిపేర్ చేసాం. మా అక్క అవన్నీ చూసుకుంటుంది. నాకు కూడా తెలీదు అవి ఎలా చేస్తారు ఏంటనేసి. సో మా అక్క చేస్తుంది, నేను చూసి నేర్చుకుంటున్నాను. ఇంకా నేను ఫస్ట్ టైం నేను కూడా ఆ టెంపుల్కి వెళ్ళడం వచ్చేసి ఇదే ఫస్ట్ టైం నేను. సో నాకైతే నచ్చింది. అక్కడ టెంపుల్ చుట్టూ పొలాలు ఉన్నాయి, చాలా బాగుందండి. వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. మా సైడ్ అయితే అంత ముందు రోజు నైటే వర్షం పడింది అనమాట. సో మా బావ వచ్చేసి కోళ్ళకి అది వాటర్ తాగిస్తున్నాడు. అది ఎందుకనేది కూడా నాకు ప్రాపర్గా తెలియదు. సో వాళ్ళు చేస్తున్నారు, మనం జస్ట్ చూడడం, పెద్దవాళ్ళు ఏం చెప్తే మనం ఫాలో అవ్వడం అనమాట. సో చూసి ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. అండ్ నేను చూడలేదు, నేను కూడా ఇక్కడ వీడియోలో చూడడమే అది ఎలా చేశారనేసి. నేను వచ్చేసి చెప్పాను కదా, అక్కడ కట్టెల పొయ్యి మీద అది వంట చేస్తున్నాను అనమాట. సో నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చేసి నేను కూడా ఇప్పుడు వీడియోలో చూడడమే ఎట్లా చేస్తున్నారంటే. సో విశ్వ వచ్చేసి దాన్ని పట్టుకున్నాడు, వీడియో తీస్తున్నాం అనమాట. మా బావ మా విశ్వ ఇద్దరు. సో దాన్ని పట్టుకొని చూస్తున్నాడు. సో విశ్వాక్ కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చేసుకోవడం. సో పట్టుకున్నాడు అనమాట.
ఇక్కడ ఇక్కడ నేనే తీస్తున్నాను అనమాట వీడియో. సో ఫోటో తీస్తాను అంటే ఫోటోకి పోజ్ ఇస్తున్నారు ఇద్దరు అన్నదమ్ముడు. సో అదన్నమాట ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఇంకా వెళ్ళాలి అక్కడ చేయడానికి అనేసి టెంపుల్కి అన్నీ సెట్ చేసుకుంటున్నాము. సో దట్ ఇక్కడ వచ్చేసి అన్నీ సెట్ చేస్తామన్నమాట అందరం. సో ఒక్కొక్కరు ఏంటి ఇవ్వాలి అనేసి అమ్మవారికి చీర, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, సో అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి బాణం అమ్మవారికి సమర్పించాలి కదా. ఆ అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు. సో మా రెండింళ్ళకి తనే ఆడపిల్ల అన్నట్టు. సో ఆడపడుచు కూతురు ఇవ్వాలి అనేది అంటారు కదా. సో మేము కోడళ్ళం. సో మేము ఇవ్వడం కంటే మా ఇంటి ఆడపిల్ల ఇవ్వడం గ్రేట్ కదా, బెటర్ కదా. సో కశ్వి చిన్నపిల్ల కాబట్టి తనతో చేయించామన్నమాట. సో తనకి ఎత్తించాం అది. సో ఆ అమ్మాయి వచ్చేసి తను తీసుకెళ్తుంది. మేమందరం రిమైనింగ్ థింగ్స్ అన్నీ పట్టుకొనేసి అక్కడికి వెళ్ళాము. అమ్మవారికి ఫస్ట్ అక్కడ చూయించి సో దట్ ఇంకా 3 రౌండ్స్ వేయాలంట గుడి చుట్టూ. సో మనం ఏదైతే అమ్మవారికి సమర్పిస్తున్నామో అవన్నీ అలా పట్టుకొనేసి ఒక్కొరు ఎవరు ఏదైతే అలా పట్టేసుకొని ఒక 3 రౌండ్లు వేయాలి. అలా వెళ్ళామన్నమాట మేమందరం. సో అదే అక్కడ జరుగుతుంది. మా బుజ్జి తల్లిని పట్టుకొని అమ్మాయి వచ్చేస్తుంది. మా బుజ్జి తల్లి కూడా తిరిగింది మాతో పాటు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా బుజ్జి తల్లి కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అసలు మా బుజ్జి తల్లి అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తుంది కశ్వి బంగారు. సో అదనమాట తిరుగుతున్నాము. సో దట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోళ్ళు ఉన్నాయి కదా. సో అక్కడికి తీసుకెళ్తారనమాట. అవి దానిలో కూడా మనం అక్కడ చేస్తారు కాబట్టి ఇవి కూడా ఉంటాయన్నమాట. సో మా బావ కూడా ముందుకు వచ్చేసి తిరుగుతున్నాడు. ఇవన్నీ అమ్మవారికి సమర్పించి ఒక 3 రౌండ్లు వెళ్ళనేసి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కోళ్ళు చేస్తారు కదా. సో అది మా తమ్ముడు పట్టుకున్నాడు అనమాట. ఇందాక నాకు కూతురు వరుస అవుతుందని చెప్పాను కదా. సో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అనమాట అబ్బాయి. సో నెక్స్ట్ బ్లాక్ షర్ట్ అబ్బాయి నా తమ్ముడు. సో విశ్వ అని మా బావ చేయాలన్నట్టు. మా బావ వచ్చేసి అది రుమాలు కట్టేశాడు. మా సైడ్ అలా కట్టుకుంటారనమాట. ఇలా ఏమైనా చేసేటప్పుడు అదొక పెద్ద తరహా అనమాట. అలా కట్టుకుంటారు. మా బావ అలా కట్టేసుకున్నాడు. మా ఆయన నువ్వు వెళ్ళు విశ్వ అంటే తను నాకు వల్ల కాదు అనేసి సైలెంట్ అయిపోయాడు అనమాట. సో ఇంకా మా తమ్ముడు పట్టుకున్నాడు. మా తమ్ముడు అయితే ఇలాంటి దాంట్లో అస్సలు వెనకాడు అనమాట. ఫస్ట్ ఉంటాడు వాడు. అసలు చాలా ఎందుకో మరి ఎంజాయ్ చేస్తుంటాడు బాగా. నా చేత కాదు నా వల్ల అన్నట్టు తను అసలు బయటకు పక్కకు అనేది అస్సలు రాడు. ఇంకా ఫస్ట్ ఉంటాడు అనమాట. సో దట్ అది అలా చేసిన తర్వాత అక్కడ తల అనేది అలా పెట్టేస్తారంట. దాని తర్వాత అక్కడ వాటర్ పెట్టేసి దాని మీద అలా వేసేసి ముక్కోవాలి అంట. నాకైతే ఎందుకు అలా ఏంటి అనేసి అయితే నాకు కూడా తెలియదు. సో వాళ్ళు చెప్పడం మనం ఫాలో అయిపోవడం అంతే బ్లైండ్గా. అంతకుమించి ఎక్కువ క్వశ్చన్స్ అన్నట్టు ఏం వేయం. సో అందరం అలా చేసేసాము. దాని తర్వాత వాళ్ళు చేసి అక్కడ బ్లడ్ అంతా పోయేలాగా అలా పెట్టారు. సో అక్కడ చూసారు కదా అంతా తవ్వి పెట్టారు. అది ఎక్స్పెషలీ ఇలాంటి చేస్తారు అనేసి అలా పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనలీ కశ్వి గారికి గుండె చేపించేస్తున్నాం. మొన్ననే పుట్టెంటికలు అయిపోయినాయి. సో కొద్దిగా వస్తుంది కానీ ఇంకా మళ్ళీ గుండె చేపిస్తున్నాము. సో ఓకే చేయించాలి కదా. సో మొక్కురాక చేయించాలి. ఇంకోటి ఏంటంటే అలా చేయించడం కూడా మంచిదే. ఇంకా ఒత్తుగా వస్తాయి కూడా హెయిర్ అనేది. సో అది కూడా ఓకే. చిన్నప్పుడే మనం చేయించాలి. ఇంకొద్దిగా ఏంటంటే హెయిర్ పెరిగినాక మనం చేయించలేం, బాధ అనిపిస్తుంది. అండ్ కశ్వి అయితే చాలా చాలా ఏడుస్తుంది అసలు. అదైతే దాని కంట్లో నుంచి వాటర్ రాలేదు కానీ అరుస్తుంది ఎందుకో మరి. అసలు పట్టుకోవడం చాలా ఇదైపోయింది. ఇంకోటి ఏంటంటే కశ్వికి కూడా అక్కడ కాటు పడిపోయింది అసలు అది తిరగడంతో. నాకైతే చాలా చాలా బాధ అనిపించేసింది. కానీ ఏం చేయలేం, తప్పదు కదా, ఎవరిని ఏమనలేమన్నమాట. అది తిరగడం వల్లే ఎవరు కూడా వాంటెడ్గా చేయరు కదా. సో ఓకే అనుకున్నాం. సో అదొకటి డిసప్పాయింట్ అయిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది మా ఇద్దరికి. చూసి ఫీల్ అయ్యాము నేను విశ్వ. కానీ ఓకే అనుకొని ఇంకా చేయించామన్నమాట.
సో ఏడుస్తుంది, ఫుల్ ఏడుస్తుంది తనైతే, అసలు వినలేదు. సీరియస్లీ గైస్, ఇక్కడ మీకు జస్ట్ ఫ్యూ సెకండ్స్ కనిపిస్తుంది, కానీ తనకు అది తీపించడం అనేది చాలా టైం పట్టింది, చాలా టైం టేకన్ అయింది. అస్సలు మాట వినలేదు. నేను ఇటువైపు కూర్చొని అటువైపు కూర్చొని తనని బుజ్జగించి తనని చూపిస్తూ అక్కడ చూస్తున్నారు కదా, అసలు అక్కడ చూపిస్తున్నంత ఈజీగా అయితే లేదు, చాలా ఇబ్బంది పడినాము. ఈవెన్ దో ఫస్ట్ ఎండుకలు తీపించినప్పుడు అక్కడ చేయించినప్పుడు కూడా బెటర్ ఏమో, బట్ ఓకే అనుకున్నాం. అండ్ ఫైనల్లీ అక్కడ అది ఇంత చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా బావగారు వాళ్ళ తోట అనమాట, ఇది మామిడి తోట. సో మామిడి తోటలోకి అక్కడ వంట చేసుకొని తినలేదన్నమాట, మేము మామిడి తోటలోకి వచ్చేసాము, లైక్ వనభోజనాలు మాదిరి. సో బాగుంటుంది కదా, అందరం కలిసినప్పుడు ఇలా చేసుకొని తినడం బాగుంటుంది అన్నట్టు మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట తోటలోకి. సో ఇక్కడ వచ్చేసి నా తమ్ముడు అది అంతా కట్ చేస్తున్నారు, అంతా కట్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ మా అక్క వాళ్ళు వచ్చేసి ఇక్కడ మా అక్క మా అత్తయ్య వంట చేసి కొద్దిగా టైం తీసుకొని నేను వెళ్ళాను. సో అది గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని